హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పుల్ల మామిడికాయలు ఉంటాయి కదా, ఆ మామిడికాయలతోని మనము కర్రీ చేసుకుందామా. ఫస్ట్ మనకి నేనైతే 2 తీసుకున్నాను మామిడికాయలు. తర్వాత అంటే ఇది కొంచెం చూసారా, ఈ కలర్లో అవ్వాలన్నమాట. పుల్ల మామిడికాయ ఒక 2 డేస్ బయట పెడితే ఈ కలర్లో వస్తుంది. ఆ కలర్లో వచ్చిన తర్వాత మనము దాన్ని పీల్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా ఇట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇంకా శనగపప్పు వేసుకుంటే తాలింపు మనం ఇది వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కొంచెం ఇది ఏగిపోయిన తర్వాత ఇందులో మీరు ఎంత కారం తినగలరో అంత కారం, అంటే మేమైతే ఇంతే తింటాము, సో అందుకనే నేను మిరపకాయలు ఇవే వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఇందులోని కోసి పెట్టుకున్న మామిడికాయలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలన్నమాట, అంటే సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి. తర్వాత ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకో. చూసారా ఎలా అవుతుందో మనము వేపుతుంటే. ఇప్పుడు ఇందులోని మనం కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు. తర్వాత కారం కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు 2 వేసాను. తర్వాత కారం 1 స్పూన్లా వేసుకున్నాను. ఇలా ఇది కొంచెం వేపుకోవాలన్నమాట. చూసారా ఇట్లా వస్తుంది. ఇలా వేపుకున్నాక అంతే, సింపుల్ అయిన పుల్ల మామిడికాయతో కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇది వేడి వేడి అన్నంలోని ఇంకేమీ అవసరం లేదు, ఇది ఉంటే మనకి. ఆహాహా, ఎంత బాగుందో కదా చూడడానికే. మరి త్వరగా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.